పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా తెదేపా శ్రేణులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ₹2 కిలో బియ్యం, మద్యపాన నిషేధం లాంటి కార్యక్రమాలు చేపట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ కృషి చేశారని తెదేపా హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బతుల శ్రీనివాస్ కొనియాడారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ హమారా హై, 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 ఎన్టీఆర్ తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరణించి ఈ రోజుకు 28 సంవత్సరాలు గడుస్తున్నది. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో మేలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ₹2 కిలో బియ్యము, ఉచిత కరెంటు, అదేవిధంగా రేషన్ బియ్యం కానీ, నిత్యావసర వస్తువులు కానీ సబ్సిడీ మీద ఎన్నో రకాలుగా ప్రోగ్రామ్ చేసి పార్టీ స్థాపించిన 9 నెలలనే అఖండ విజయంతో ముఖ్యమంత్రిగా చేసినాడు. ఆ ఘనత ఎవరికంటే నందమూరి తారక రామారావుకే దక్కుతుందని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మద్యపాన నిషేధం కానీ, ఇంకా ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని స్వచ్ఛందంగా మద్యపాన నిషేధం కానీ ఎంత స్వచ్ఛందంగా పనిచేసిందంటే అది ఘనత ఎన్టీ రామారావు గారికే దక్కుతుందని మేము ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ పురవైభవం తీసుకొస్తామని హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బతుల శ్రీనివాస్గా నేను కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా నేను తెలుపుకుంటున్నాను.